సినిమా చాలా మంచిగా ఉంది. రాజమౌళి తర్వాత నెక్స్ట్ సినిమా హిట్ కొట్టిందంటే ఫస్ట్ ఎన్టీఆర్ మిగిలిపోతాడు. కొరటాల శివ సినిమా అనేది చాలా సింపుల్గా ఇచ్చిండు. యావరేజ్ సినిమా మాత్రం చాలా మంచిగా ఉంది. అండ్ చుట్టమల్లే సాంగ్, ఇంకా ఫియర్ సాంగ్ అండ్ క్లైమాక్స్ వచ్చేసి సినిమా అనేది ఒక 5 స్టార్కి నిలబెడుతుంది. మనం ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి సినిమాకి అనేది పవర్ అంటే ఏం చూపిస్తుంది. అంటే మనకు బాహుబలిలా గడ్డపై బాహుబలిని ఎందుకు చంపిండు ఆ కాన్సెప్ట్తోని ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు ఎన్టీఆర్ని చంపేస్తాడు. అదే ఎందుకు చంపిండు, అది ఎందుకు అని ఒక సస్పెన్స్ థ్రిల్. అండ్ చుట్టమల్లే సాంగ్ అండ్ ఫియర్ సాంగ్, ఆయుధ పూజ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం మెరుగదీసిండు. అండ్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ముగ్గురు ప్రకాష్ రాజ్ అంత యాక్టింగ్ ఏం మంచిగా ఉండదు. అండ్ జాన్వీ కపూర్ అండ్ శ్రీకాంత్ వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఆ సముద్రం సైఫ్ అలీ ఖాన్ నార్మలే, అసలైన పర్ఫార్మెన్స్ ఏం లేదు. అండ్ ఎన్టీఆర్ అండ్ అంటే ఒక సముద్రం మీదే జరుగుతుంది. ఎందుకంటే ఈ సముద్రం వాళ్ళ పుట్టినరు, వాళ్ళ వారసత్వం, వాళ్ళ కల్చర్ ఏంది. మన ఇండియా ఇప్పుడు ముంబై నుంచి చాలామంది నక్సలైట్లు టెర్రరిస్టులు వస్తారు, వాళ్ళ వల్ల మన దేశానికి ఎఫెక్ట్ అవుతుంది. మీరు సముద్ర బాధలు మన దేశాన్ని కాపాడాలని ఒక మోటివేట్ చేస్తాడు వాళ్ళ షిప్ గవర్నమెంట్ ఆఫీసర్. చాలా మంచిగా ఉంది మొత్తం.